Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి ఇంట్రడక్షన్ అబౌట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆపరేషన్స్ ఆఫ్ irrational numbers, properties of irrational numbers and model multiple choice questions అనేటువంటివి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ కి ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. Types of numbers according to the properties and how they are represented in the number line. The numbers are classified into different types. Properties మరియు నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసే విధానాన్ని బేస్ చేసుకొని నెంబర్స్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. నెంబర్స్ని కాంప్లెక్స్ నెంబర్స్ అని, కాంప్లెక్స్ నెంబర్స్ని ఇమాజినరీ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ అని, రియల్ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని, ఇర్రేషనల్ నెంబర్స్ అని, రేషనల్ నెంబర్స్ని ఇంటీజర్స్ అని, ఇంటీజర్స్ని నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ని హోల్ నెంబర్స్, కౌంటింగ్ నెంబర్స్ అని క్లాసిఫై చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లలో న్యాచురల్ నెంబర్స్ గురించి, హోల్ నెంబర్స్ గురించి, ఇంటీజర్స్ గురించి, రేషనల్ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా సపరేట్గా వీడియోస్లలో డిస్కస్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకోండి. ఈ వీడియోలో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్? ఇర్రేషనల్ నెంబర్స్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ simple fraction. This contrasts with rational numbers. They have infinite non-repeating decimals. Irrational numbers, rational numbers comparison చేస్తే రేషనల్ నెంబర్స్ని p/q ఫామ్లో రాస్తాము. p/q ఫామ్లో రాస్తే రేషనల్ నెంబర్స్ అని, ఇర్రేషనల్ నెంబర్స్ని p/q ఫామ్లో రాయలేము. p/q ఫామ్లో సింపుల్ ఫ్రాక్షన్ ఫామ్లో రాయలేనటువంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. రేషనల్ నెంబర్స్ని q అని రిప్రజెంట్ చేశాము. ఇర్రేషనల్ నెంబర్స్ని q ప్రైమ్, q డాష్ అని ఇండికేట్ చేస్తాము. ఇంకా అదర్ టెక్స్ట్ బుక్లలో p అనే లెటర్తో ఇర్రేషనల్ నెంబర్స్ని ఇండికేట్ చేస్తున్నారు. దీనికి ఎలా తీసుకున్నారు ఈ p అని అంటే రేషనల్ నెంబర్స్కి q అని తీసుకున్నారు. ఏబిసిడి ఆర్డర్లో p q కాబట్టి qకి ఇటు పక్క ఉండేది p కాబట్టి ఇర్రేషనల్ నెంబర్స్కి p అని ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని టెక్స్ట్ బుక్లలో q డాష్ అని చెబుతూ ఉంటారు. ఇర్రేషనల్లో రేషన్ అంటే ఫ్రాక్షన్ p/q ఫామ్ అని ఇక్కడ చేసినప్పుడు మనకి కోషంట్ వస్తుంది. సో కోషంట్ వచ్చినప్పుడు వచ్చే ఫస్ట్ లెటరే q కాబట్టి రేషనల్ నెంబర్స్కి యూజ్ చేయడం జరిగింది. దీన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటే దీనికి ఆపోజిట్ కాబట్టి q అనే లెటర్కి ప్రైమ్ అని ఇండికేట్ చేయడం జరిగింది. దీన్ని q డాష్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తాము. ఇర్రేషనల్ నెంబర్స్లో నాన్ ఫ్రాక్షనల్ నెంబర్స్, ఇన్ఫైనైట్ డెసిమల్స్, నాన్ రిపీటింగ్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. నాన్ ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే
p/q ఫాములో రాయలేము. ఇన్ఫైనైట్ డెసిమల్స్ అంటే 0.54444 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఇన్ఫైనైట్ వరకు 4 అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. వీటినే ఇన్ఫైనైట్ డెసిమల్స్ నాన్ టర్మినేటింగ్, అంటే టర్మినేషన్ ఉండదు, కంటిన్యూస్గా ఇన్ఫైనైట్ వరకు వాల్యూ అనేటువంటిది డాష్ 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 అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. ఇటువంటి ఎగ్జాంపుల్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. నాన్ రిపీటింగ్ పై అండ్ ఈలర్ వాల్యూ కాల్డ్ యాజ్ ఏ నాన్ రిపీటింగ్. ఇక్కడ డాష్ డాష్ అని ఉంటుంది, నాన్ టర్మినేటింగ్ ప్లస్ ఇక్కడ 444 అనేటువంటిది వర్డ్ రిపీట్ అయ్యింది. ఇక్కడ 141592653 నెంబర్ అనేటువంటిది రిపీట్ అవ్వడం లేదు. సో డిఫరెంట్ నెంబర్ అనేటువంటిది ఇన్ఫైనైట్ వరకు అండ్ సో ఆన్ లాగా వస్తుంది. నాన్ ఫ్రాక్షనల్, నాన్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. ద హిస్టరీ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే ఎన్షియంట్ గ్రీక్ మ్యాథమెటిషియన్ పైథాగరస్. మ్యాథమెటిషియన్ 530 to 450 BC ఎరాలో పైథాగరస్ ఇటాలియన్ మ్యాథమెటిషియన్ ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని డిస్కవరీ చేయడం జరిగింది. ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హూ ఇన్వెంటెడ్, హూ డిస్కవర్డ్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నప్పుడు పైథాగరస్ మ్యాథమెటిషియన్, ఎన్షియంట్ గ్రీక్ మ్యాథమెటిషియన్ డిస్కవర్డ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని మీరు ఇంటర్వ్యూస్లో కానీ ఏదైనా క్విజ్ ప్రోగ్రామ్స్లలో కానీ ఎటువంటి కరోడ్పతి ప్రోగ్రామ్స్లలో కానీ అడిగినప్పుడు సింపుల్గా సొల్యూషన్ ఇవ్వండి. పైథాగరస్ మ్యాథమెటిషియన్ పైథాగరన్ థీరం అని చెప్పేసి ఇప్పటికీ ఫేమస్ థీరం. వీటిని ట్రిగనామెట్రీ, జామెట్రీలలో యూజ్ చేస్తూ ఉంటారు. a² + b² = c². అంటే ట్రయాంగిల్లో ఏని సైడ్ అని, బిని సైడ్ అని, సిని హైపోటెనస్ అని చెబుతాము. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ = హైపోటెనస్ స్క్వేర్. దీన్నే a² + b² = c² అని యూజ్ చేస్తాము. దీన్నే పైథాగరస్ థీరం అని చెబుతాము. దీన్ని యూజ్ చేసుకొని ట్రిగనామెట్రీలో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాము. సో ట్రిగనామెట్రీ చాప్టర్ వచ్చినప్పుడు పైథాగరస్ థీరంని అప్లై చేసి హైట్ని మెజర్ చేయడానికి, లెంత్ని మెజర్ చేయడానికి ఈ పైథాగరస్ థీరంని యూజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఏ ఫేమస్ థీరం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. పై వాల్యూ, పైని ఇలా సింబల్తో ఇండికేట్ చేస్తాము. పై వాల్యూని 3.14159 అండ్ సో ఆన్ వచ్చేస్తుంది. దీన్నే ఇర్రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. సో వాట్ ఈస్ ద పై? ద రేషియో ఆఫ్ ఏ సర్కిల్స్ సర్క్యూంఫరెన్స్ టు ఇట్స్ డయామీటర్. అంటే మీనింగ్ చూడండి, ఏదైనా ఒక సర్కిల్కి దాని డయామీటర్ అంటే ఏ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ది సెంటర్ టు కనెక్ట్ విత్ ది సెగ్మెంట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డయామీటర్. సర్క్యూంఫరెన్స్ అంటే డిస్టెన్స్ అరౌండ్ ది బౌండరీ ఆఫ్ ఏ సర్కిల్. సర్కిల్ యొక్క బౌండరీని సర్క్యూంఫరెన్స్ అని చెబుతాము. సో పై = రేషియో ఆఫ్ సర్క్యూంఫరెన్స్ అండ్ డయామీటర్. సో పై డినోటెడ్ యాజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్స్, నాన్ టర్మినేటింగ్. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ ఈలర్ నెంబర్. ఫస్ట్ లెటర్ ఈ ఉంది కాబట్టి ఈ నెంబర్ని ఈ అని ఇండికేట్ చేశారు. సో ఈ అంటే లాగారిథంలో లాగ్ బేస్ ఈ అని మనం రాస్తూ ఉంటాము. సో ఆ లాగ్ ఈనే ఈలర్. నార్మల్ లాగారిథం చేసేటప్పుడు ఈ చేసేటువంటిదే ఈలర్ నెంబర్. సో ఈలర్ నెంబర్ని 2.7182818845904523 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ వరకు నెంబర్స్ అనేటువంటివి ఎక్స్పాండ్ అవుతుంది. మనకు ఇలా డాష్ 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 అని చెప్పేసి కనబడితే డెసిమల్కి మీరు
అది ఇర్రేషనల్ నెంబర్స్ అని డినోట్ చేయండి. సో దీన్ని సింప్లిఫై చేసి రాస్తే 2.718 వాల్యూ అని చెప్పేసి అప్రాక్సిమేట్ వాల్యూ రాస్తాము. సో దిస్ ఈస్ ఈలర్ వాల్యూ ఎగ్జాంపుల్ ఫర్ ఇర్రేషనల్ నెంబర్స్. అనదర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేటువంటివి ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్గా చెప్తాము. వీటిలో ఎగ్జాంపుల్స్ √2, √3, √5 and so on called as a non-perfect squares indicated as irrational numbers. Another example, the golden ratio. Golden ratio అంటే ఇలాగా psi, phi, psi అని ఇండికేట్ చేస్తాము. దీని యొక్క వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ 1.61803 అండ్ సో ఆన్. సో ఇటువంటి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం టోటల్గా పై గ్రీక్ లెటర్, సై గ్రీక్ లెటర్, ఈలర్ వాల్యూ ఈ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాల్డ్ యాజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఎగ్జామ్లో వచ్చేసి పై వాల్యూని 22/7 అని రాస్తాం. సో 22/7 ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఇది p/q ఫామ్లో ఉంది. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 3.141 అంటేనే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ సై వాల్యూ 1.618 సో దీన్ని గోల్డెన్ రేషియో అని చెబుతాము. ద ఈలర్ వాల్యూ 2.718 ఈలర్ నెంబర్ అని చెబుతాము. √2 వాల్యూ 1.414 అండ్ సో ఆన్. సో ఇలా ఇన్ఫైనైట్ వరకు డాష్ అని కనపడితే ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ కేటగిరీ కింద తీసుకుంటాము. వి టేబుల్ ఎగ్జాంపుల్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటారు. వాటిని కాన్సెప్ట్ ఎండ్ అయిన తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఎగ్జాంపుల్స్లో ఇన్ డీటెయిల్డ్గా కాన్సెప్ట్ అప్లై చేసి ఎలా క్వశ్చన్స్ని ఈజీగా క్రాక్ చేయాలనో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి? రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేము. సో దట్ ఈస్ ద మేజర్ కీ డిఫరెన్స్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్కి టర్మినేటింగ్, రిపీటింగ్ ఉంటుంది. ఇర్రేషనల్ నెంబర్స్కి నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్, నాన్ ఫ్రాక్షనల్ కాల్డ్ యాజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్స్. ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే 1/2 p/q ఫామ్, -3/4 p/q ఫామ్, 0.75 టర్మినేటింగ్ వాల్యూ. సో టర్మినేటింగ్ డెసిమల్స్ కాల్డ్ యాజ్ ఏ రేషనల్ నెంబర్స్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ వాల్యూస్ ట్రీటెడ్ యాజ్ ఏ irrational numbers. √3, √2, pi, Euler value, psi value treated as a irrational numbers. This is the key difference between rational numbers and irrational numbers. Operations of irrational numbers. 4 basic operations అయినటువంటి addition, subtraction, multiplication, division అనేటువంటి 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఫాలో అవుతాయి. సో అడిషన్ అంటే మనకి కంబైనింగ్ 2 or more నెంబర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అడిషన్ అని చెబుతాము. టర్మినాలజీని యాడ్ అని, సమ్ అని, ప్లస్ అని, కంబైన్ అని, టోటల్ అని వస్తే అడిషన్ చేస్తున్నట్టు. అదే సబ్ట్రాక్షన్ అంటే టేక్ అవే ఫ్రమ్ అనదర్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ అన్నప్పుడు టేక్ అవే, సబ్ట్రాక్ట్, మైనస్, డిఫరెన్స్ అనేటువంటిది డిస్కస్ చేస్తూ ఉంటే సబ్ట్రాక్షన్ అని చెబుతాము. మల్టిప్లికేషన్ అంటే ప్రోడక్ట్ అని, మల్టిప్లై అని, ఇంటూ అని, రిపీటెడ్ అడిషన్ అని చెప్పేసి టర్మినాలజీ డిస్కస్ చేస్తే మల్టిప్లికేషన్ అని చెబుతాము. డివిజన్ అంటే డివైడ్ అని సింబల్ని ఈ విధంగా వాడుతూ ఉంటాము. స్ప్లిట్టింగ్ ఈక్వల్ పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్. సో ఈ 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఫాలో అవుతాయి. సో 1 by 1 చెక్ చేస్తే అడిషన్లో
ఇర్రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఇర్రేషనల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ని అడిషన్ చేస్తే √2 ప్లస్ √3 ఫర్దర్గా నార్మల్ నెంబర్స్ని 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ అంటే 5 అని సింప్లిఫై చేస్తాం. ఇలా సింప్లిఫై చేసిన విధంగా నార్మల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని సింప్లిఫై చేయలేము. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఇర్రేషనల్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఇర్రేషనల్ నెంబర్సే వస్తాయి, ఫర్దర్గా సింప్లిఫైడ్ చేయలేము. మల్టిప్లికేషన్. ఇర్రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. 2 × 3 √6 ఇర్రేషనల్ నెంబర్. అదే ఇర్రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ని మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ వస్తుంది. √2 × √2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో 2 అనేటువంటిది రేషనల్ నెంబర్. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇర్రేషనల్ నెంబర్ వస్తాయి, రేషనల్ నెంబర్స్ ఎయిదర్ ఇర్రేషనల్ ఆర్ రేషనల్ అనేటువంటివి వస్తాయి. డివిజన్ చూస్తే √2 డివైడెడ్ బై √3 ఇర్రేషనల్ నెంబర్ డివైడెడ్ బై ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు √2 divided by 3 called as a irrational number. So this is all about operations of irrational numbers. Properties of irrational numbers. Irrational numbers అనేటువంటివి బేసిక్ ప్రాపర్టీస్ అయినటువంటి క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, ఈ 4 ఆపరేషన్స్ అనేటువంటివి చెక్ చేసి చూస్తే ఏవేవి ఈ ప్రాపర్టీ చూపిస్తాయి చూసుకుంటే క్లోజర్ ప్రాపర్టీ అనేటువంటిది ఇర్రేషనల్ నెంబర్స్ చూపించవు. 4 ఆప్షన్స్ అనేటువంటివి ఇలా 1 by 1 చెక్ చేస్తే క్లోజర్ ప్రాపర్టీ. సో హెడ్డింగ్లో క్లోజర్ అని ఉంది. సో క్లోజర్ అనగా మీనింగ్ ఏంటంటే క్లోజ్ అనేటువంటిది వస్తుంది. ఇర్రేషనల్ నెంబర్ని స్పెసిఫిక్ ఆపరేషన్ చేస్తే అవి ఇర్రేషనల్ నెంబర్స్కి దగ్గరగా రావాలి, అప్పుడే అవి క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతున్నాయని చెప్తాము. అకార్డింగ్ టు మ్యాథమెటికల్ డెఫినేషన్, వాట్ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ? ద క్లోజర్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ పర్ఫార్మింగ్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్ ఆన్ ఏ ఎలిమెంట్స్ విత్ ఏ సెట్ will always result in an element that is also within that set. ఏవైనా ఎలిమెంట్స్కి స్పెసిఫిక్ ఆపరేషన్ చేసినప్పుడు అవి క్లోజ్ ఇర్రేషనల్ నెంబర్ వాల్యూస్ వస్తే అప్పుడు వాటిని క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. సో చెక్ చేసుకుంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ 4 ఆపరేషన్స్ అనేటువంటివి క్లోజర్ ప్రాపర్టీ చెక్ చేస్తే a ప్లస్ b నాట్ బిలాంగ్స్ టు ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. a మైనస్ b నాట్ బిలాంగ్స్ టు ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. a ఇంటూ b నాట్ బిలాంగ్స్ టు ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. a డివైడెడ్ బై b నాట్ బిలాంగ్స్ టు ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ అడిషన్ చూడండి, √2 ఇర్రేషనల్ నెంబర్ మైనస్ √2 ఇర్రేషనల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ a ప్లస్ b చేస్తే 0 వచ్చింది వాల్యూ. 0 అంటే రేషనల్ నెంబర్, నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో అడిషన్ డస్ నాట్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. అలాగే మల్టిప్లికేషన్ చెక్ చేస్తే √2 × √2 a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఇర్రేషనల్ నెంబర్ రాలేదు, రేషనల్ నెంబర్ 2 వాల్యూ వచ్చింది. సో దట్స్ వై మల్టిప్లికేషన్ డస్ నాట్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. సో 4 ఆపరేషన్స్ అనేటువంటివి క్లోజర్ ప్రాపర్టీని ఫాలో చేయవు ఇర్రేషనల్ నెంబర్స్కి. సెకండ్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఫ్రెంచ్ వర్డ్ అయినటువంటి కమ్యూట్ అనగా టు స్విచ్ అని, మూవ్ అరౌండ్ అని, ఏటివ్ అనగా టెండ్ టు అని. సో ఇక్కడ పొజిషన్లో ఏ ఉన్నాడో ఇక్కడికి బీగా చేంజ్ అయిపోతే వాల్యూ అనేటువంటిది చేంజ్ ఏమీ జరగదు. అటువంటి దాన్నే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెబుతారు. అకార్డింగ్ టు మ్యాథమెటికల్ డెఫినేషన్, వాట్ ఈస్
commutative property. The commutative property, when two numbers are added or multiplied together, then a change in their positions does not change the result. Position first position నుంచి సెకండ్ పొజిషన్ చేంజ్ చేసినా, సెకండ్ పొజిషన్ని ఫస్ట్ పొజిషన్కి చేంజ్ చేసినా వాల్యూ అనేటువంటిది చేంజ్ జరగకోకుండా ఇర్రేషనల్ నెంబరే వస్తూ ఉంటే వాటిని కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఉన్నాయి ఇర్రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. కమ్యూటేటివ్ ప్రాపర్టీలో అడిషన్ అనేటువంటిది చెక్ చేస్తే ఏ ప్లస్ బి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దాని ఏని ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి, బిని సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్కి ప్లేస్ అనేటువంటిది షిఫ్టింగ్ జరిగినప్పుడు రైట్ సైడ్ బి ప్లస్ ఏ అవుతుంది. సో అడిషన్ చెక్ చేస్తే √3 ప్లస్ పై ఈజ్ ఈక్వల్ టు పై ప్లస్ √3. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. సో అడిషన్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ చెక్ చేస్తే ఏ ఇంటూ బి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, బి ఇంటూ ఏ రైట్ హ్యాండ్ సైడ్ చెక్ చేస్తే √5 ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ఐ, ఈ ఇంటూ √5 ఆర్హెచ్ఎస్ఐ, ఇర్రేషనల్ నెంబర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో మల్టిప్లికేషన్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ అనగా గ్రూపింగ్. సో గ్రూపింగ్ అంటే మోర్ దెన్ 2 నెంబర్స్ అనేటువంటివి కావాలి. సో మోర్ దెన్ 2 ఉంటే గ్రూపింగ్ అనేటువంటిది చేయగలము. సో ఒక స్కూల్లో మ్యాథమెటిక్స్ 3 టీచర్స్ ఉన్నారనుకోండి, 3 టీచర్స్. ఈ 3 టీచర్స్ మ్యాథమెటిక్స్ టీచర్స్ని ఒక గ్రూప్ కిందికి కన్సిడర్ చేస్తాము. సో ఈ విధంగా గ్రూపింగ్ అనేటువంటివి చేస్తే అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెబుతాము. సో అకార్డింగ్ టు mathematical definition, what is associative property? The associative property states that changing the grouping of numbers in an expression does not affect the result. It does not matter how you group the numbers, to outcome will remain the same. Grouping చేసినప్పుడు నెంబర్స్ అనేటువంటివి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అనేటువంటిది చేంజ్ కాదు, ఈక్వల్ వస్తుంది. సో దీన్నే అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెప్తాము. ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి లెఫ్ట్ హ్యాండ్ సైడు ఏ బిని గ్రూపింగ్ చేశాను, రైట్ హ్యాండ్ సైడు బి ప్లస్ సిని గ్రూపింగ్ చేశాను. సో వాల్యూ చెక్ చేస్తే √2 ప్లస్ పై ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు, సో √2 ప్లస్ పైని వాల్యూ గ్రూపింగ్ చేశాను, ఇటు సైడ్ పై ప్లస్ ఈని ఈక్వల్ చేశాను. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది. బోత్ సైడ్ అనేటువంటివి ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చాయి. సో అడిషన్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి ఇంటూ సి, ఎల్హెచ్ఎస్ సైడు ఏ ఇంటూ బిని గ్రూప్ చేశాను, రైట్ హ్యాండ్ సైడు బి ఇంటూ సిని గ్రూపింగ్ చేశాను. వాల్యూస్ చెక్ చేసి చూస్తే √3 ఇంటూ ఈ ఇంటూ √5, √3 ఇంటూ ఈ గ్రూపింగ్, ఇక్కడ ఈ ఇంటూ √5 గ్రూపింగ్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మల్టిప్లికేషన్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. సబ్ట్రాక్షన్ డివిజన్ డస్ నాట్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ఓన్లీ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు డివైడ్ సంథింగ్, గివ్ ఏ షేర్, పార్ట్ ఆఫ్ సంథింగ్. సో డిస్ట్రిబ్యూట్ అనగా డివిజన్ అని చెబుతాము. సో డివిజన్ అంటే స్ప్లిట్టింగ్ ఈక్వల్ పార్ట్స్, ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్టింగ్ చేసేదాన్ని డివిజన్ అని చెప్తాము. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ? According to the distributive property, multiplying the sum of 2 or more addends by a number will give the same result as multiplying each addend individually by number and then adding the products together. అంటే చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడు ఏ ఇంటూ బి ప్లస్ సి, ఏని బికి డిస్ట్రిబ్యూట్ చేశాను, అలాగే సికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అవుతుంది. సో ఇక్కడ ప్రోడక్ట్ అనేటువంటిది
సమ్గా కన్వర్ట్ అవుతుంది. దీన్నే మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అని చెప్తాము. సో మల్టిప్లికేషన్ ఓవర్ ఇస్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. చెక్ చేస్తే LHS సైడ్ 2 ఇంటూ √3 ప్లస్ పై, 2ని 2√3 ప్లస్ 2 ఇంటూ పై చేస్తే RHS వాల్యూ వస్తుంది. సో బోత్ సైడ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్ ఈక్వల్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. ఫిఫ్త్ ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీ. So what is identity property? Identity property states that when any number is combined with an identity either 0 or 1, the end result will be the number itself. ఏదైనా ఒక నెంబర్ని 0తో అడిషన్ చేసినప్పుడు ఐడెంటిటీ చేంజ్ అవ్వదు. సో a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ a వస్తుంది. అలాగే ఏని 1 అనే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే ఏనే వస్తుంది. a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు a. సో ప్లస్ చేస్తే అడిటివ్ ఐడెంటిటీ, ఇంటూ చేస్తే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఈ 2 ఐడెంటిటీస్ అనేటువంటివి ఇర్రేషనల్ నెంబర్స్ ఫాలో చేస్తాయి. అడిటివ్ ఐడెంటిటీ a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్లో పై వాల్యూ పెట్టాను, పై ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు పై. సో additive identity follow the irrational numbers. Multiplicative identity a into 1 is equal to a place లో irrational number √7 into 1 is equal to √7. So multiplicative identity follow the irrational numbers. Inverse property of irrational numbers. So what is inverse? హెడ్డింగ్ లోనే చూడండి. ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్ అనే మీనింగ్ వస్తుంది. సో రెసిప్రోకల్ అనగా ఏంటి డెఫినేషన్ చూడండి. ఎగ్జాంపుల్స్లో రెసిప్రోకల్ ఎలా చేయాలో చెప్తాను. ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ద నెంబర్ దట్ వెన్ యాడెడ్ టు ది ఒరిజినల్ ఇర్రేషనల్ నెంబర్ రిజల్ట్ ఇన్ 0. అంటే చూడండి, ఏకి మైనస్ ఏని ఇన్వర్స్ అని చెబుతాము, ఏకి 1/aని రెసిప్రోకల్ అని చెబుతాము. సో ఏ ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఏ ప్లస్ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఈ ప్రాపర్టీస్ని ఇన్వర్స్ ప్రాపర్టీస్ అని చెప్తాము. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే అడిటివ్ ఇన్వర్స్ ఏ ప్లస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇర్రేషనల్ నెంబర్స్ని జనరల్గా ఎగ్జాంపుల్స్ పై √2, పైకి అడిటివ్ ఇన్వర్స్ అంటే -π అవుతుంది, √2కి -√2 అవుతుంది. జస్ట్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ పెట్టుకోండి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ పెట్టుకోండి, అడిటివ్ ఇన్వర్స్ అనే వాల్యూ వస్తుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏ ఇంటూ 1/a. ఏని 1/aగా అంటే రెసిప్రోకల్ చేస్తే ఇంటూ చేసినప్పుడు 1 అనేటువంటి వాల్యూ వస్తుంది. ఎగ్జాంపుల్కి ఇర్రేషనల్ నెంబర్ అయినటువంటి పై ఇంటూ 1/π ఈజ్ ఈక్వల్ టు 1 ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫైనల్గా ఇర్రేషనల్ నెంబర్స్ అనేటువంటివి 6 బేసిక్ ప్రాపర్టీస్లో క్లోజర్ ప్రాపర్టీ అప్లై చేయలేదు. రిమైనింగ్ 5 ప్రాపర్టీస్ని కమ్యూటేటివ్, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్, ఇన్వర్స్, ఐడెంటిటీ ప్రాపర్టీస్ని ఫాలో చేస్తాయి. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ని రియల్ వరల్డ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాము ఒకసారి చెక్ చేస్తే, సెల్ అయినటువంటిది చూస్తే ఈ సెల్ ఫామ్లో నుంచి వచ్చిందే గోల్డెన్ రేషియో అని చెబుతాము. సో సెల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏదైనా ఒక బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ని డిజైన్ చేసేటప్పుడు ఈ గోల్డెన్ రేషియోని యూజ్ చేస్తాము ఆర్ట్ డిజైనింగ్ చేసేటప్పుడు. సో ఇటువంటివి మనం నేచర్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇంజనీరింగ్ డివిజన్ అయినటువంటి కన్స్ట్రక్షన్, సర్కిల్స్, స్పియర్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ అనేటువంటివి యూజ్ చేస్తూ ఉంటాము. జామెట్రీ, ట్రిగనామెట్రీ
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని జామెట్రీ చెక్ చేసేటప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని యూజ్ చేసి పైథాగరస్ థీరం a² + b² = c² అనేటువంటి పైథాగరస్ థీరం యూజ్ చేసి జామెట్రీ ప్రాబ్లమ్స్ని హైట్, వాల్యూమ్స్, ఏరియా వంటివి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా ఇర్రేషనల్ నెంబర్స్ అనేటువంటివి మన రియల్ లైఫ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి స్కాలర్షిప్ టెస్ట్ అయినటువంటి 10th క్లాస్ వాళ్ళకి NTSCలో, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి క్లాట్ ఎంట్రన్స్ టెస్ట్లలో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి RRB, బ్యాంక్స్, UPSC, గ్రూప్స్, DSC, టెట్, ఆల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఏ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్కి ట్రూ అయినటువంటి స్టేట్మెంట్ ఏది కింద ఇచ్చినటువంటి వాటిలో అని అడుగుతున్నారు. సో ABCD చెక్ చేయండి. ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ రియల్ నెంబర్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ నెంబర్స్లో చెప్పేటప్పుడు రియల్ నెంబర్స్ కంపోజ్డ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పాము. సో రియల్ నెంబర్స్ అనేటువంటివి ఇర్రేషనల్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. సో ఇచ్చినటువంటి ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ వచ్చేసింది. సో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చెక్ చేయండి. ఎవ్రీ రియల్ నెంబర్స్ ఈజ్ ఇర్రేషనల్, ఇట్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో వీటిలో రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా రియల్ నెంబర్స్లో, కాబట్టి నాట్ ట్రూ. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్, నాట్. ఇర్రేషనల్ నెంబర్స్ కెనాట్ బి రిప్రజెంటెడ్ ఆన్ ది నెంబర్ లైన్. ఇర్రేషనల్ నెంబర్స్ని కూడా పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్స్, నెగిటివ్ ఇర్రేషనల్ నెంబర్స్, జీరోని ఐడియల్ పాయింట్ చూసుకొని రిప్రజెంట్ చేస్తాము. సో ఇర్రేషనల్ నెంబర్స్ని కూడా నెంబర్ లైన్ పైన రిప్రజెంటేషన్ చేస్తాము. ఇక్కడ కెనాట్ బి అన్నాడు కాబట్టి నాట్ ట్రూ. సో ట్రూ అయినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్? సో ఇర్రేషనల్ అంటే ఏం చెప్పాం? నాన్ ఫ్రాక్షనల్, నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. సో ఫ్రాక్షన్ ఉండకూడదు, టర్మినేటింగ్ ఉండకూడదు, రిపీటింగ్ ఉండకూడదు. సో చెక్ చేయండి. P/Q ఫ్రాక్షనల్ √16 అంటే స్క్వేర్ రూట్లో ఉంది కానీ చెక్ చేస్తే వాల్యూ 4 వస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. పై వాల్యూ ఇర్రేషనల్ నెంబర్, 5/9 ఫ్రాక్షన్ వాల్యూ రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ వచ్చేసి పై వాల్యూ. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్? ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్ కానటువంటిది ఏంటి ఇచ్చినటువంటి ఆప్షన్లో అని అడిగారు. సో వాల్యూ చూడండి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నాన్ ఫ్రాక్షనల్, నాన్ టర్మినేటింగ్, నాన్ డెసిమల్. సో ఏ సెట్ అవుతాయి? √2 ఇర్రేషనల్ నెంబర్, పై ఇర్రేషనల్ నెంబర్, √9 అంటే 3 వాల్యూ వస్తుంది. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఈలర్స్ వాల్యూ ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ నాట్ ఇర్రేషనల్ నెంబర్ అన్నారు కానటువంటిది సి ఆప్షన్ √9. సో సి ఇస్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్? ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్ కానటువంటిది ఏది కింద ఇచ్చినటువంటి వాటిలో అన్నారు. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏముంటాయి? నాన్ ఫ్రాక్షనల్ ఉండాలి, నాన్ టర్మినేటింగ్ ఉండాలి, నాన్ డెసిమల్స్ ఉండాలి, నాన్ రిపీటింగ్ ఉండకూడదు. సో చూడండి. √3 ఇర్రేషనల్, పై ఇర్రేషనల్, 22/7 ఇట్ ఈస్ ఏ ఫ్రాక్షనల్ వాల్యూ, నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్.
Be careful. Pi value is equal to 22/7 is equal to 3.14 dash 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 22/7 అనేటువంటిది రేషనల్ నెంబర్, 3.14 డాష్ డాష్ అనేటువంటిది ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి 22/7 అనేటువంటిది ఇర్రేషనల్ నెంబర్ కాదు, ఈలర్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్. సో నాట్ ఇర్రేషనల్ నెంబర్ అంటే సి 22/7 is the correct for this question. Which of the following is true about the number √7? √7 అంటే ఇర్రేషనల్ నెంబర్, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి దీని ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఇర్రేషనల్ నెంబర్? సో డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే నాన్ రిపీటింగ్. సో నాన్ రిపీటింగ్ ఇక్కడ ఏమున్నాయి చెక్ చేయండి. 2.333 రిపీటింగ్ అవుతుంది, కాబట్టి ఇక్కడ డాష్ డాష్ అనేటువంటిది లేదు. కాబట్టి 2.33 అనేటువంటిది ఇర్రేషనల్ నెంబర్ కాదు. 1.414213562 ఇక్కడ డాష్ డాష్ ఉంది, ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది రిపీటింగ్ అవ్వలేదు, 4213562. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో రిమైనింగ్ ఆప్షన్ చెక్ చేస్తే 0.75. సో ఇది టర్మినేటింగ్ డెసిమల్, ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. 5.01 టర్మినేటింగ్ డెసిమల్, ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది కరెక్ట్ రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్ √3 into √12? సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? ఆపరేషన్ చేస్తే ఇచ్చినటువంటి దానికి ఆన్సర్ ఏమొస్తుంది అని అడిగారు. సో ఇది ఎలా ఉంది? మల్టిప్లికేషన్లో ఉంది. √3 into √12 ఈజ్ ఈక్వల్ టు √3 into 12. 12 3s are 36. √36 దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే 6 వస్తుంది. సో అడిగిన క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఆపరేషన్ అన్నారు కాబట్టి జస్ట్ √36 వస్తుంది. సో ఆప్షన్ √36 కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. 6 అని కూడా ఆన్సర్ ఉంటుంది, 6 అని ఇవ్వకూడదు. ఎందుకంటే జస్ట్ ఆపరేషన్ చేయండి అన్నారు, సింప్లిఫై చేయండి అని అడగలేదు. రైట్? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ √2 డివైడెడ్ బై √8 అన్నారు. సో ఏమన్నారు ఇక్కడ? రిజల్ట్. సో జస్ట్ దీని √2/8 చేయండి, అంతే ఆన్సర్. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసి 1/√4 ఈజ్ ఈక్వల్ టు 1/2 అని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రిజల్ట్ అడుగుతున్నారు. √2 డివైడెడ్ బై √8, √2/8. ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్లో మీనింగ్ ఏ విధంగా ఉంది అని చూసి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఆప్షన్స్లోనేమో 2 ఆప్షన్స్ ఉంటాయి, సింప్లిఫై అయినప్పుడు ఉంటుంది, ఆ రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. సో బీ కేర్ఫుల్. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ √2 into √8? ఇక్కడ ఏమంటున్నారు? దీనికి ఆపరేషన్ అడగలేదు, ప్రోడక్ట్ అంటే ఫైనల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో A into B ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ప్రోడక్ట్ వస్తుంది, అంటే సింప్లిఫై చేసేసేయాలి. సో √2 into 8 √16 ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 ఎక్కడుంది ఆప్షన్లో? చూడండి, 4 ఇస్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనేటువంటిది కాన్సెప్ట్ అప్లికేషన్ చూడండి. సో సింపుల్గా మీరు ఆన్సర్ అనేటువంటిది ఇవ్వడానికి కాన్సెప్ట్ అనేటువంటిది అప్లికేషన్స్ ఎలా అప్లై చేసి చూడాలి ప్రాబ్లమ్స్కి, ఈ విధంగా చేసి చూడండి. మీరు సింపుల్గా ఆ థియరీలో ఏమిచ్చారు అనేటువంటిది చెక్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు ఇర్రేషనల్ నెంబర్స్ గురించి, వాట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, ప్రాపర్టీస్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్, ఆపరేషన్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్, డిఫరెన్స్ బిట్వీన్ ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ గురించి జీరో లెవెల్ అయినటువంటి కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకున్నాము. అలాగే హీరో స్టాండర్డ్ అయినటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా ప్రాబ్లమ్స్ని సింపుల్గా చేయాలి అనేటువంటిది
డిస్కస్ చేసుకున్నాము. ఈ చెప్పినటువంటి టాపిక్ మీద టిప్స్ని, కాన్సెప్ట్ని మీరు చదువుతున్నటువంటి మెటీరియల్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ మార్క్ టెస్ట్లలో అప్లై చేసి చూడండి. ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయగలరు. సో ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ వాల్యుబుల్ కామెంట్ని తెలియచేయండి. Hope this information is informative. Thank you.